Hello friends, welcome to Honey GS classes. June 29th and June 30 current affairs pending ఉంది. ఫస్ట్ జూన్ 29th ఏంటి, జాతీయ గణాంక దినం అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ స్టాటిస్టిక్స్ డే. ఎందుకు ఈరోజు అంటే ఈరోజు మన ప్లాన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జాతీయ గణాంక పితామహుడు అని చెప్పేసి పిలిచే వ్యక్తి మహలనోబిస్. ఈ మహలనోబిస్ యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు జాతీయ గణాంక దినం అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈయనది ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో. రైట్. థీమ్ ఏంటి అంటే స్టాటిస్టిక్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, సో సుస్థిరమైన అభివృద్ధి కోసం గణాంక వ్యవస్థ అని చెప్పేసి థీమ్ ఉంటుంది. ఈ ఫేమస్ మనకి ఎకనామీలో ప్లానింగ్లో వస్తుంది. సో 5 years ప్లాన్ అని చెప్పేసి మనకు ఉంటుంది, అక్కడ వస్తుంది ఆయన గురించి. ఇండియన్ పాలిటీ 3 అంశాలు ఉన్నాయి, ఎకనామీ 3 అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ 7 అంశాలు, ఒక సమ్మిట్, ఒకటి మోడీ దుబాయ్ యొక్క విజిట్. అది పెద్ద అఫీషియల్ కాదు, ఓన్లీ పర్సనల్ అని చెప్పేసి పెద్ద మనకు డిస్కషన్స్ అనేది ఏమీ ఉండదు. రైట్. సో ఫస్ట్ మనకి వేణుగోపాల్, కేకే వేణుగోపాల్. ఈ వేణుగోపాల్ ఎవరు అంటే మన ఇండియా యొక్క అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇంకొక 3 months టైం అనేది ఎక్స్టెండ్ చేయబడ్డది. సో మనకి 2017 నుంచి అటార్నీ జనరల్గా కేకే వేణుగోపాల్ కంటిన్యూ అవుతుండు. ఈ జూన్ 30కి పదవి కాలం అయిపోతుంది. సో ఇంకొక 3 months అనేది ఎక్స్టెండ్ చేసింది. మనకి ఈ అటార్నీ జనరల్ మీద నెంబర్ ఆఫ్ టైం మనకి ఈ మల్టిపుల్ చాయిస్ పరీక్షలో ప్రశ్న వస్తుంది. సో మనకి కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్న వస్తుంది. అటార్నీ జనరల్ మనకి రాజ్యాంగంలో ఇతని గురించి పేర్కొన్నారు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఆర్టికల్ నెంబర్ 76లో ఉంటుంది, 76లో ఉంటుంది. సో మనకి 75, 76 అనేది 74 అనేది వరుసగా చూస్తే అందులో 76 అనేది ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్లో ఇతను ఒక అంతర్భాగము, ఇది ఆప్షన్లో వస్తుంది. బట్ నాట్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్లో పార్ట్ కాదు. ఎందుకంటే ఇతను పార్లమెంటు సభ్యుడు కాదు కాబట్టి సో క్యాబినెట్లో మంత్రిగా ఉండడు. సెంట్రల్ క్యాబినెట్లో లేకపోయినప్పటికీ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. చదవంగా ఇట్లనే చదవండి, ఈజీగా మనకి ఆప్షన్స్ ఆన్సర్ చేయవచ్చు. పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్ బట్ నాట్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ క్యాబినెట్. ఎందుకు అంటే పార్లమెంట్ సభ్యుడు కాదు కాబట్టి అతనికి మంత్రిగా ఉండే అర్హత లేదు కాబట్టి సో మనం అట్లా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇతని పదవి కాలము, ఇతని జీతభత్యము, ఈ అర్హతలు ఎవరు తొలగిస్తారు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం మనకి ప్రశ్న వచ్చింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022లో ప్రశ్న కూడా వచ్చింది. ఫస్ట్ చూస్తే ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. సో ఎవరిని అంటే సుప్రీంకోర్టు జడ్జికి ఉండే అర్హతలు ఉండాలి. మళ్ళీ ఇక్కడ బిట్టు మనకి వస్తుంది, కన్ఫ్యూజ్ అయ్యే బిట్టు. సుప్రీంకోర్టు జడ్జికి ఉండే అర్హతలు ఉండాలి బట్ నాట్ బీయింగ్ సుప్రీంకోర్టు జడ్జి. సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండకూడదు, జడ్జి యొక్క అర్హతలు కలిగి ఉండాలి. అట్లా మనకు ప్రశ్న వస్తుంది. రైట్. టర్మ్ ఎంత? సైలెంట్, అంటే రాజ్యాంగం ఏమీ చెప్పలేదు. ఎవరు తొలగిస్తారు? ఏం చెప్పలేదు. ఎప్పుడు తొలగిస్తారు? ఏం చెప్పలేదు. రిమూవల్ చేయాలంటే గ్రౌండ్స్ ఏంటి, ఎటువంటి రీజన్స్? ఏం చెప్పలేదు. సాలరీ ఎంత? ఏం చెప్పలేదు. సో మొత్తం రాజ్యాంగం అనేది ఈ ఏజీఐ గురించి సైలెంట్గా ఉన్నది పూర్తిగా. రాష్ట్రపతి తొలగిస్తాడు జనరల్గా, ఎప్పుడు అంటే ఇష్టం వచ్చినప్పుడు. సో మనకి నిర్ణీత పదవి కాలం అంటూ లేదు, తొలగింపు కారణము ఇది అని చెప్పలేము. ఈయన యొక్క పని ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ తరపున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ వాదిస్తాడు. ఒక లాయర్ ఆఫీసర్గా పనిచేస్తాడు. హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాడు. లా ఆఫీసర్ అన్నప్పుడు మనకు ఏజీఐ వస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా 143 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి పొందాలి అంటే అటార్నీ జనరల్ ద్వారానే ఆ సుప్రీంకోర్టులో వాదిస్తాడు.
ఎటువంటి స్థితిలో నేను న్యాయ సలహా కోరుతున్నా అని చెప్పేసి వాదించాల్సి ఉంటుంది. సో రాష్ట్రపతి తరపున కూడా వాదించేది ఎవరు అంటే మనకి సుప్రీంకోర్టులో న్యాయ సలహా కోరే సమయంలో అటార్నీ జనరల్. ఇంకా చూస్తే ఈయన యొక్క ఇంపార్టెన్స్ చూస్తే ఇతనికి సభా హక్కులు ఉంటాయండి. సో సభా హక్కులు అంటే మనకి 105 ఆర్టికల్ ప్రకారము పార్లమెంటరీ ప్రివిలేజ్ అని చెప్పేసి ఉంటుంది. సభా హక్కులు, కొన్ని హక్కులు కలిగి ఉంటారు, సభలో ఉన్నప్పుడు అరెస్టు చేయొద్దని చెప్పేసి ఉంటుంది. సభా సభ్యత్వం లేకున్నా సభా హక్కులు కలిగిన వ్యక్తి ఎవరు అంటే అటార్నీ జనరల్. అది మనకి ఇంపార్టెంట్. క్యాబినెట్ మెంబర్ కాకుండా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో పార్టు, సభలో సభ్యత్వం లేకున్నా సభా హక్కులు ఉంటాయి. ఈవెన్ రాష్ట్రపతి కూడా సభా హక్కులు లేవు, ఇతనికి ఉన్నాయి. నెక్స్ట్ పార్లమెంటు సెషన్స్లో, పార్లమెంటరీ కమిటీ యొక్క సెషన్స్లో వెళ్ళి హాజరు కావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, బట్ ఓటింగ్ అనేది లేదు. సో చర్చలో పాల్గొనవచ్చు, సభకి హాజరు కావచ్చు, బట్ ఓటింగ్ అనేది లేదు. ఇలా మనకి ఈ ఏజీఐ గురించి నెంబర్ ఆఫ్ టైం మనకి ప్రశ్న వచ్చింది. ఎస్, పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్ బట్ నాట్ పార్ట్ ఆఫ్ ది క్యాబినెట్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉంటాయి, సభా హక్కులు ఉంటాయి, సభలో సభ్యత్వము లేదు. సాలరీ నాట్ ఫిక్స్డ్, టర్మ్ నాట్ ఫిక్స్డ్. సో జనరల్గా ఏమవుతుందంటే ప్రభుత్వం మారినప్పుడల్లా తమ యొక్క అటార్నీ జనరల్ని మారుస్తారు. సో ఒక లాయర్ని పెట్టుకున్నట్టు, మంచిగా వాదిస్తే ఉంటావు, మంచిగా వాదించకుంటే ఉండవు. నెక్స్ట్ మనకి ఈ మహా వికాస్ అఘాడీ. సో మనకి సంకీర్ణం అని చెప్పేసి ఈ మహారాష్ట్ర లోపల శివసేన పార్టీ, ఎన్సిపి పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కలిపి మహారాష్ట్ర లోపల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దాని పేరు మహా వికాస్ అఘాడీ అని చెప్పేసి. సో నిన్న మనకి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తాడు. ఎవరికి రాజీనామా ఇవ్వాలి? సీఎం అంటే గవర్నర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏ మినిస్టర్ అయినా కూడా గవర్నర్కి వ్యక్తిగతంగా రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు, సమిష్టిగా వస్తే అసెంబ్లీకి వహిస్తాడు. ప్రశ్న వస్తుంది అది. అండ్ ఇప్పుడేంటి అంటే నెక్స్ట్ సీఎం ఎవరు అని చెప్పేసి గవర్నరు ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయాలి. సో ఫ్లోర్ టెస్ట్ అంటే ఎవరికి మెజారిటీ ఉన్నది, సభలో ఎవరికి బలం ఉందని చెప్పేసి నిర్వహించే పరీక్ష, అది ఫ్లోర్ టెస్ట్ అండి. జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సెషన్స్లో ఉన్నప్పుడు, అసెంబ్లీ సెషన్స్లో ఉన్నప్పుడు ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేసేది స్పీకర్ అంటే ఫ్లోర్ టెస్ట్కి పిలిచేది స్పీకర్ జనరల్గా. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్లో లేదు కాబట్టి సో సభా విశ్వాసం పొందాలని చెప్పేసి, బల పరీక్ష నువ్వు నెగ్గాలని చెప్పేసి గవర్నర్ పిలుస్తున్నాడు ఫ్లోర్ టెస్ట్కి. మనకి తెలుస్తుంది రేపు ఎల్లుండి ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఎవరు నెగ్గితే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. రైట్, అధికార దాహంకి ఇంకొక రాష్ట్రం బలైపోయింది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ముఖ్యమంత్రి పదవి అనేది ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాల్సి ఉంటుంది, ఈ సర్పంచ్ లెక్క. అప్పుడు మనకి ఈ ప్రభుత్వం పడిపోవడము లాంటివి ఏమీ ఉండవు. ఈ పార్టీ ఫిరాయింపుకి బెస్ట్ సొల్యూషన్ అంటే ముఖ్యమంత్రిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి, ఫస్ట్ సొల్యూషన్ అది. సెకండ్ సొల్యూషన్, పార్టీ ఫిరాయింపు చేసినప్పుడు జనరల్గా పార్టీ ఫిరాయింపు అనేది ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వస్తుంది జనరల్గా ఎక్కువ సార్లు. అప్పుడేంటి, అధికార పార్టీ యొక్క సభ్యుడే స్పీకర్గా ఉంటాడు కాబట్టి పార్టీ ఫిరాయింపు అయినప్పుడు డిస్క్వాలిఫై చేసేది స్పీకరే కాబట్టి ఆ స్పీకర్ డిస్క్వాలిఫై చేయకుండా అట్లనే పెండింగ్లో ఉంచుతుంది కాబట్టి సో డిస్క్వాలిఫికేషన్ అనేది రాష్ట్రపతికి లేదా గవర్నర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు? పార్టీ ఫిరాయింపు అయినప్పుడు. సో మనకి 2 సొల్యూషన్స్ అండి పార్టీ ఫిరాయింపు చట్టానికి. ఒకటేమో డిసిషన్ మేకింగ్ అనేది గవర్నర్కి ఇవ్వాలి లేదా రాష్ట్రపతికి ఇవ్వాలి. స్పీకర్కి ఎందుకు వద్దంటే స్పీకర్ అంటేనే అధికార పార్టీ, ఎక్కువ ఫిరాయింపు అయ్యేది అధికార పార్టీలోకే. సెకండ్ది, ఈ ముఖ్యమంత్రిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా 1, 2, 3 క్యాండిడేట్స్ పోటీ చేయాలి, డైరెక్ట్ ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేగా అయినాక వాళ్ళ నుంచి ఒకరిని ఎన్నుకోవద్దు,
ఎమ్మెల్యేని అలాగే ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రిని అలాగే ఎన్నుకోవాలి. అప్పుడు ప్రభుత్వం పడిపోయే సమస్య ఉండదు. ప్రభుత్వం పడిపోయినప్పుడు పార్టీ ఫిరాయింపు ఉండదు. పార్టీ ఫిరాయింపు జరిగేది అధికారం కోసమే ఎక్కువ. రైట్, ఇది మనకి మహావికాస్ యొక్క ఇన్సిడెంట్. జస్ట్ కొన్ని వర్డ్స్ మనం పట్టుకోవాలి కంపల్సరీ. ముఖ్యమంత్రిని డైరెక్ట్ మెథడ్లో, పార్టీ ఫిరాయింపు, డిసిషన్ మేకింగ్ అనేది రాష్ట్రపతి గవర్నర్కి ఇవ్వాలి. అటువంటి వర్డ్స్ పట్టుకోవాలి, మనకి మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు పనికి వస్తుంది. నెక్స్ట్ ఈ కన్హయ్య లాల్ అని చెప్పేసి, ఈ కన్హయ్య లాల్ని చంపేస్తారండి. ఒక ఇద్దరు ముస్లిం చంపేస్తారు. ఎందుకు అంటే ఈ కన్హయ్య లాల్ రాజస్థాన్లో ఉదయపూర్ ఇతంది. ఈ నుపూర్ శర్మ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తూ మహమ్మద్ ప్రవక్త మీద కొంచెం కాంట్రవర్సీ కామెంట్ చేస్తాడు ఈ కన్హయ్య లాల్. సో ఇతన్ని ఎవరు వాళ్ళు, అఖ్తీర్, మహమ్మద్ అఖ్తీర్ అండ్ మహమ్మద్ గౌసు అని చెప్పేసి ఇద్దరు చంపేస్తారు. ఈ ఇద్దరి మీద విచారణ కొనసాగుతుంది. ఉపా చట్టం కింద 1967 చట్టం ఏదైతే ఉందో, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి, ఈ చట్టం కింద దర్యాప్తు చేసేది ఎవరు అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది ఎందుకు వచ్చిందంటే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలని దర్యాప్తు సంస్థ మనకి 2008 ముంబై దాడి అనంతరం ఏర్పడ్డ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి. రైట్, ఈ హత్యేసిన పేర్లు మనకి అంతగానం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావు. బట్ మనకి ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పేది, సో ఉగ్రవాదం సంబంధిత సమస్య వచ్చినప్పుడు దర్యాప్తు చేసేది పోలీస్ కాకుండా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఇండియాలో సింగిల్ టెర్రరిజం కౌంటర్ సంస్థ ఏంటిదంటే ఎన్ఐఏ. రైట్, ఇటీవల మనకు ఎన్ఐఏకి కొత్త చీఫ్ వచ్చిండు, దినాకర్ గుప్తా అని చెప్పేసి. ఈ ఐబీ వేరండి, ఐబీ వేరు, ఈ రా వేరు, ఈ ఎన్ఐఏ వేరు. ఇవి రెండేంటి, ఇంటెలిజెన్సీ, గూఢాచార్యము, స్పై, గూఢాచార్యం అందిస్తాయి. ఐబీ అనేది అంతర్గతంగా గూఢాచార్యం అందిస్తుంది. ఐబీ చీఫ్ మనకి తపన్ కుమార్ అని చెప్పేసి. తపన్ కుమార్ ఇటీవల ఎన్నికైండు, లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ మేబీ. రా చీఫ్గా ఎవరు, సామంత గోయల్. సో సామంత గోయల్ ఎన్నికైండు. ఇన్ఫ్యాక్ట్ రా అంటే మనకి విదేశాల్లో ఉంటారు, పాకిస్తాన్, చైనాలో ఉండి అక్కడ నుంచి మనకి స్పై అనేది అందిస్తారు, గూఢాచార్యం అనేది మనకి అందిస్తారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మన సినిమా కూడా ఉంటుంది, గోపీచంద్ సినిమా. మొత్తం ఏదో ఫిల్మ్ ఉంటుంది గోపీచంద్ది. సో అందులో వీళ్ళు పాకిస్తాన్లో పనిచేస్తారు. ఇంకా అది ఈ సినిమానే మనకి. నెక్స్ట్ ఎన్ఐఏ ఎవరు అంటే దినాకర్ గుప్తా అని చెప్పేసి. రైట్, ఈ నీతి ఆయోగ్ సిఇఓ పరమేశ్వర్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా సుమన్ కే బేరి అని చెప్పేసి మనకి ఇటీవల గత వారం రోజుల్లో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అధిపతులు మనకు నియామకం అయిన్లు. సో నెక్స్ట్ ఎకనమీ, రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది 79.03 అని చెప్పేసి జూన్ 28న. డేట్ మనకి అంత అవసరం లేదు, బట్ ఎంత లీస్ట్ పడిపోయిందని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది ఇటీవల అని చెప్పేసి. 79. మన రీజన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, ఆర్బీఐ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి ఆ యాక్షన్స్ ఏంటి అని మనం క్లాస్ చేసి ఉన్నాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇటీవల ఒకటి బ్లాక్ స్వాన్ ఈవెంట్ అని చెప్పేసి పదం మనకి వినిపించింది. ఏంటిదంటే $100 బిలియన్ ఈ ఎఫ్పిఐ వాళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వెనక్కి తీసుకుంటున్నారని చెప్పేసి. సో అది కొద్దిగా నిజమయ్యేలా మనకి ఉన్నది. బ్లాక్ స్వాన్ అంటే అంతే అరుదుగా ఊహించింది జరిగితే దాన్ని బ్లాక్ స్వాన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 47th జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఇక్కడ చండీగఢ్లో. సో చండీగఢ్లో జరిగింది 47th జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ అనేది. సో మనకి కొన్ని వస్తువులు చేంజ్ చేసిండ్రు. ఈ 5 మొత్తం స్లాబ్స్ ఉంటాయి మనకి, 0, 5, 12, 18, 28 అని చెప్పి స్లాబ్స్ ఉంటాయి కదా. సో వస్తువుల మార్పిడి జరిగింది. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నాకైతే 100% అవసరం లేదు. మీకు కావాలి అంటే ఆ హిందూ పేపర్లో ఆ టేబుల్ కొట్టి ఇచ్చిండ్రు, లేదా మనకి ఏ పేపర్లో చూసినా కూడా ఈరోజు పేపర్లో తెలుస్తుంది. నేను పీడిఎఫ్ ఫైల్లో ఇస్తాను ఎవి చేంజ్ చేసిండ్రు. అది చదవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. అట్లా ప్రశ్న మనకి ఇంతవరకు ఎప్పుడు రాలేదు, రాదు కూడా. మరి ఎందుకు చెప్పడం అంటే, సో జిఎస్టి కౌన్సిల్ యొక్క మీటింగ్ జరిగింది ఎక్కడ అంటే చండీగఢ్లో. ఇది నిర్మాణం ప్రశ్న వస్తుంది మనకి. జిఎస్టి కౌన్సిల్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి.
101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 246A యాడ్ అయింది, 279A యాడ్ అయింది భారత రాజ్యాంగంలో. 246A ఏంటి అంటే ఈ జిఎస్టీ అంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వము అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చట్టాలు చేసుకోవచ్చు 246A ప్రకారము. సెంట్రల్ చేసుకోవచ్చు, సెంట్రల్ లిస్టులో ఉన్న అంశం మీద, స్టేట్ చేసుకోవచ్చు స్టేట్ లిస్టులో ఉన్న అంశం మీద. కాన్కరెంట్ లిస్టులో ఉంటే, ఉమ్మడి జాబితాలో ఉంటే ఇద్దరు చేసుకోవచ్చు. నెక్స్ట్ 279A ప్రకారము జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. రైట్. దీనికి చైర్మన్ ఎవరు అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు సీతమ్మ ఉన్నది, సభ్యులు ఎవరు ఉంటారంటే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఉంటాడు, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్థిక మంత్రులు ఉండాలని రూల్ ఏం లేదు, బట్ ఇన్ జనరల్ వర్డ్స్ చెప్పాలంటే ఫైనాన్స్ మినిస్టర్సే ఉంటారు. బట్ రాష్ట్ర ప్రభుత్వము ఏ ఒక్క మంత్రిని అయినా నామినేట్ చేసుకోవచ్చు జిఎస్టీ కౌన్సిల్లో. ఎస్, క్లియర్, ఇది కంపల్సరీ. ఒక ప్రశ్న చేయండి జిఎస్టీ గురించి. సో జిఎస్టీకి సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ ఆప్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. సో వన్ నేషన్ వన్ ట్యాక్స్. సెకండ్ది యూనిఫామ్ ట్యాక్స్. వన్ నేషన్ వన్ ట్యాక్స్, యూనిఫామ్ ట్యాక్స్. సో ఫస్ట్ ఏ ఆప్షన్ 1 ఓన్లీ, బి ఆప్షన్ 2 ఓన్లీ, సి ఆప్షన్ బోత్, 4th ఆప్షన్ నన్. జిఎస్టీ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్. యూనిఫామ్ ట్యాక్స్ ఉన్నది లేదా ఉంటుంది. యూనిఫామ్ అంటే ఒకే విధమైన ట్యాక్స్ ఉంటుంది అని చెప్పేసి, ఒకే దేశము ఒకే పన్ను, ఒకే రీతిన పన్ను లేదు అని చెప్పేసి ఆప్షన్స్ అవి. సో ఇది నెంబర్ 1 ట్రాప్ క్వశ్చన్ జిఎస్టీకి సంబంధించి. రైట్. జిఎస్టీ కౌన్సిల్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో 1/3 ఓటింగ్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి 2/3 ఓటింగ్ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ యొక్క డిసిషన్ అనేది నాట్ బైండింగ్ అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జిఎస్టీ అనేది ఇది రాష్ట్రాలకు 5 ఇయర్స్ పాటు నష్టపరిహారం చెల్లించాలి. జూన్ 30తోని 2022 డేట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ ఇంకా చేయలేదు, మేబీ చేయొచ్చు. ఇటీవల 4 ఇయర్స్ పెంచింది అనేది ఏంటిదంటే అది వేరు మళ్ళా. సో మనకి రాష్ట్రాలకి 5 ఇయర్స్ ఇవ్వాలి పరిహారం అనేది. 2017 జూలై 1 నుంచి ఇస్తున్నారు, 2022 జూలై 1కి అయిపోతుంది. నెక్స్ట్ ఉన్నదా అంటే మొన్న మీటింగ్లో అయితే నిర్ణయం తీసుకోలేదు. రైట్. ఇది మనకి జిఎస్టీ కౌన్సిల్ గురించి. 4 ఇయర్స్ పెంచిందేమో ఈ రాష్ట్రాలకు చెల్లించడం ద్వారా చేసిన అప్పు అనేది ఏదైతే ఉంటుందో ఆ అప్పును సెంట్రల్ గవర్నమెంట్ తీర్చుకోవాలి కాబట్టి సెస్ అనేది ఒక 4 ఇయర్స్ పెంచింది. 2026 మార్చి 31 వరకు పెంచింది సెస్. జిఎస్టీ మీద సెస్ సెస్ అంటే ఏంటంటే పన్ను మీద పన్ను. ఆ సెస్ అనేది నిర్దిష్ట పని కొరకు మాత్రమే వేస్తారు, ఆ పని అయిపోయాక దాన్ని తీసిపడేస్తారు. ఒక డౌట్ ఏంటి అంటే ఇది జిఎస్టీ మీద సెస్ జిఎస్టీ కౌన్సిల్లో డిసిషన్ తీసుకోవాలి, బట్ జిఎస్టీ కౌన్సిల్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ విడిగా తీసుకుంది. అది మనకు పెద్ద ప్రశ్న అది. రైట్. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు, బట్ ఏంటంటే పిఎస్సిఎస్ని తొలిసారిగా కంప్యూటరీకరణ చేసిండ్రు. కంప్యూటరీకరణ అంటే సో ఏవైతే పిఎస్సిఎస్ ఉన్నాయో కంప్యూటర్లో నమోదు చేసిండ్రు, ఆన్లైన్లో చేసిండ్రు. తొలిసారిగా ఇండియా మొత్తంలో 5 ఇయర్స్లో ఇది పూర్తి చేయాలన్నట్టు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ స్కీమ్ అని చెప్పేసి ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘాలు కొన్ని ఉంటాయి మనకి. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. రూరల్లో అప్పులు ఇచ్చేటి ఈ 3వ స్టేజ్లో 3వ టైర్లో ఈ పిఎస్సిఎస్ ఉంటుంది. సో మొత్తం 3 అంచెల వ్యవస్థ ఉంటుంది ఈ రుణాలు ఇచ్చేది రూరల్లో. అందులో 3వది కిందిది
పిఎస్సిఎస్ దీన్ని 5 ఇయర్స్లో కంప్యూటరీకరణ చేయాలని చెప్పేసి మనకి నిర్ణయం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే వెరీ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో జెమ్ కోవాక్ 19 ఇండియాలోనే మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇది. ఇండియాలో ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఇంతకుముందు HCT09 అని చెప్పేసి ఉండే, ఇది టెక్నికల్ నేము, ఇదేమో బ్రాండ్ నేమ్. ఇది ఏది జెమ్ కోవాక్ అని చెప్పేసి. దీన్ని జెన్నెవా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పేసి పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ తయారు చేసింది ఇండియాలో మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కోవిడ్కి. పేరు జెమ్ కోవాక్, సంస్థ పేరు జెన్నెవా ఫార్మాస్యూటికల్స్ సంస్థ, పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఏ టైప్ అంటే అది ఎంఆర్ఎన్ఏ టైపు. ఒక క్లాస్ నేను కంపల్సరీ చేస్తానండి, సండే వరకు అయితే క్లాస్ చేస్తా. ఈ వ్యాక్సిన్ టైప్ ఉంటుంది మొత్తం మనకి. సో వ్యాక్సిన్స్ టైప్ అని చెప్పేసి ఒక మొత్తం సేమ్ హోల్ కరోనా వైరస్ ఉంటుందిగా, మొత్తం కరోనా వైరస్ని అయితే వీక్ చేస్తారు లేదా కిల్ చేస్తారు, చంపేస్తారు లేదా బలహీనపరిచి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు. అది ఒక రకము. ఇంకోటి వెక్టార్ వైరస్ అంటాం. సో వెక్టార్ వైరల్ అంటే మోడిఫైడ్ చేస్తారు, వేరే రకమైన జీవిని కరోనా వైరస్గా మోడిఫైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి ఫేమస్ కోవిషీల్డ్ మనం ఎక్కువ మంది వేసుకునేది, అది వాస్తవంగా మోడిఫైడ్ చేసిన వైరస్. చింపాంజీలో ఉండే ఎడినో వైరస్ని ఉపయోగించి తయారు చేసింది కాబట్టి అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి వెక్టార్ వైరల్ వైరస్కి. ఈ ఓల్ కరోనా వైరస్ వాడింది ఏంటిదంటే కోవాక్సిన్ మనకి వాడింది. కోవాక్సిన్ ఫస్ట్ దేశీయ వ్యాక్సిన్ మనకి కోవాక్సిన్. నెక్స్ట్ ప్రోటీన్ సబ్ యూనిట్ అండి. అంటే కరోనా యొక్క ప్రోటీన్లో కొంత భాగాన్ని తీసుకొని, సబ్ అంటే కొంత భాగం తీసుకొని తయారు చేస్తారు వ్యాక్సిన్. మనకి కోర్బోవ్యాక్స్ కానీ లేదా నోవోవ్యాక్స్ అని చెప్పేసి ఇవి ఈ రకము. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్. నెక్స్ట్ 4వది ఎంఆర్ఎన్ఏ టైపు. ఇందులో ఏముంటుందంటే ఆర్ఎన్ఏ అంటే న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, జన్యు పదార్థం ఉంటుంది. ఆ జన్యు పదార్థాన్ని మన లోపలికి ఇంజెక్ట్ చేసి అది సమాచారాన్ని గైడ్ చేస్తుంది. అది నువ్వు వెళ్ళి కోవిడ్ ప్రోటీన్ తయారు చేయమని చెప్పేసి గైడ్ చేస్తుంది. ఇది ఎంఆర్ఎన్ఏ. ఇంజెక్ట్ చేసినాం మన కణంలోకి, కణానికి ఈ జీవ పదార్థం అనేది గైడ్ చేస్తుంది. ఇగో కణం నువ్వు స్పైక్ ప్రోటీన్ తయారు చేయమని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మన కణం అనేది స్పైక్ ప్రోటీన్ తయారు చేస్తుంది, యాంటీబాడీస్ అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ నిజంగా కరోనా వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి. అది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. నెక్స్ట్ 5వది డిఎన్ఏ వ్యాక్సిన్ ఉంటుంది. ఇవి రెండు సేమ్ పనిచేస్తాయండి. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ అంటే మనకి జెమ్ము కోవాక్ కదా. ఫస్ట్ డిఎన్ఏ ఇన్ వరల్డ్ మొత్తంలోనే మన ఇండియా జైకోవ్ డి అని తయారు చేసింది. సో జైకోవ్ డి అని చెప్పేసి ఇండియా తయారు చేసింది ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్ ఇన్ వరల్డ్. రైట్. ఈ ప్రయోగం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు వాస్తవంగా. ఆల్రెడీ చాలామంది వ్యాక్సినేషన్ అయిపోయింది. కోవిషీల్డ్ కోవాక్సిన్ ఇప్పటికే ఉన్నాయి. మరి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి ఈ టైంలో మనకి కోవిడ్ని ఫైట్ చేసేందుకు పెద్దగా ఉపయోగపడదు, ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వ్యాక్సినేషన్ అయిపోయింది. ఎట్లా పనిచేస్తుంది అంటే మనం కూడా ఈ వైరస్లకి అగెనిస్ట్గా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అనేది పొందినాం. సో అది మనకి గ్రేట్ డెవలప్మెంటు. మనం ఇన్ని రోజులు ఎంతసేపు మన వ్యాక్సిన్స్ అనేవి 1-2 వరకే ఆగిపోయినాయి, ఇవి తయారు చేయలేదు. సో ఇటువంటి టెక్నాలజీ మనము దీంతో సంపాదించినాం. ఇది 2 డోసెస్ వ్యాక్సిన్ అండి. ఇది 2 to 8 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నిల్వ చేస్తారట. అట్లా మనకు ఉన్నది ఇది. సో జెమ్ కోవాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇన్ ఇండియా, నాట్ వరల్డ్. మోడర్నే వ్యాక్సిన్ ఉన్నది, ఫైజర్ వ్యాక్సిన్ ఉన్నది, నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి అక్కడ. రైట్. నెక్స్ట్ మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 1 జూలై 2022 నుంచి బ్యాన్ చేస్తున్నారు. కంప్లీట్ బ్యాన్ ఒకేసారి. ఉత్పత్తి లేదు, వినియోగం లేదు, పంపిణీ లేదు, దిగుమతి లేదు, సో కొనుగోలు లేదు,
ఏ రకంగా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఇండియాలో లేదు జూలై 1 నుంచి అని చెప్పేసి. ఎన్ని వస్తువులు అంటే మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువు ఏదైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 16 రకాలు ఉన్నాయి. ఐస్ క్రీమ్ పుల్లలు, లాలీపాప్ పుల్లలు, లేకుంటే ఈ డెకరేట్ చేసే థర్మాకోల్స్ ఉంటాయిగా, పాలిస్టరైడ్స్ అని పిలుస్తాం దాన్ని. పాలిస్టరైడ్ అంటే ఏంటి అంటే థర్మాకోల్ పేరు అది. సో మనం డెకరేషన్లో ఆ పూసలు లెక్క ఉంటాయి, పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆనందంగా పోసుకుంటారు. సో అవి బ్యాన్ చేస్తుండ్రు, ఇంకా ఆనందం లేదు. నెక్స్ట్ ఇంకా ఏముంటుందంటే ఈ 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్. సో 100 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న మందం అంటే ఎక్కువ దీనిలో బ్యానర్స్ వస్తాయండి. దీనిలో బ్యానర్స్ వస్తాయి ఎక్కువ. ప్లేట్స్, పేపర్స్, గ్లాసులు, కప్పులు, ఈ చాక్లెట్ కవర్సు, మనము ఈ ఎప్పుడన్నా చికెను ఇట్లా ప్లేట్ తీసుకున్నప్పుడు అందులో ఉండే మెరుపు పదార్థం ఉంటుంది కదా, ప్లాస్టిక్ ప్లేట్స్, అవి కూడా. సో ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. రైట్. దీన్ని ఎవరు పర్యవేక్షణ చేస్తారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండు కూడా చేస్తాయి. పెనాల్టీ ఎంత అంటే మనకి 5 years జైలు ఉంటుంది, లేదా 1,00,000 రూపాయలు ఫైన్, లేదా రెండు కలిసి బోత్ వేయవచ్చు. ఏ చట్టం ప్రకారం వేస్తుందంటే 1986 ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారం ఫైన్ అనేది వేస్తుండ్రు. సో మనకి 16 రకాల వస్తువులు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఉత్పత్తి, వినియోగము, దిగుమతి, పంపిణీ, తయారీ అన్ని రకాలుగా బ్యాన్ అయిపోయింది ప్లాస్టిక్ అనేది. ఇండియాలో కాకుండా వరల్డ్ మొత్తం చూస్తే ఇటువంటి బ్యానింగ్ అనేది బంగ్లాదేశ్ ఫస్ట్ టైం ప్లాస్టిక్ బ్యాగ్స్ని నిషేధం చేస్తుంది. 2024 కల్లా ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి మనకి ప్రపంచం అనేది ఒప్పందం చేసుకుంది. 124 దేశాలు సైన్ చేస్తారు, ఇండియా కూడా సంతకం చేసింది. సో ఆ ప్రపంచ ఒప్పందాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇటువంటి నిర్ణయం తీసుకున్నది ఇండియన్ ప్రభుత్వం అనేది. నెక్స్ట్ మెనార్ వార్తల్లో ఉంది. ఇది రాజస్థాన్లో ఉదయపూర్లో ఒక గ్రామం అండి. ఒక గ్రామం ఇది. దీన్ని వెట్ ల్యాండ్గా రాజస్థాన్ ప్రభుత్వం అనేది అనౌన్స్మెంట్ చేసింది. దీనికి ఇంకొక పేరు బర్డ్స్ విలేజ్ అని చెప్పి పిలుస్తాం. సో బర్డ్స్ విలేజ్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఎక్కువ పక్షులు వలస వస్తాయి కాబట్టి అలా పిలుస్తున్నాం. సో మెనార్ అనేది వార్తల్లో ఉంది. ఒక ప్లేస్ అనేది ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి వెట్ ల్యాండ్గా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకంటే దీనికి రామ్సార్ హోదా ఇవ్వాలి. సో రామ్సార్ సైట్స్ హోదా ఇవ్వాలంటే ఫస్ట్ అది ఏం కావాలి, వెట్ ల్యాండ్ కావాలి. సో దానిలో భాగంగా ఒక స్టెప్ అనేది ముందుకు వేసింది. మనకి రాజస్థాన్లో ఆల్రెడీ 2 ఉన్నాయి. కియోలో ఘన పక్షి సంరక్షణ కేంద్రము. సో ఘన ఒకటి, ఆల్రెడీ సాంబార్ లేక్ అని చెప్పేసి సాల్ట్ లేక్ ఇది. ఈ సాల్ట్ లేక్ అనేది కూడా ఆల్రెడీ మనకి రామ్సార్ సైట్స్గా రాజస్థాన్లో అనౌన్స్మెంట్ చేసి ఉన్నాయి. కియాలో ఘన బర్డ్ సాంక్చురీ, సాంబార్ సాల్ట్ లేక్ అని చెప్పేసి 2 ఆల్రెడీ రామ్సార్ సైట్స్ ఉన్నాయి. రైట్. ఇది మనకి మెనార్. నెక్స్ట్ ఇంకోటి మనకి ఒక పదం వార్తల్లో ఉంది, హెర్మిట్. ఏంటి హెర్మిట్ అంటే ఒక స్పైవేర్ అండి. అంటే ఈ హ్యాకింగ్ చేసేది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్లో కనుగొనబడింది. ఆండ్రాయిడ్ మొబైల్స్, యాపిల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ హెర్మిట్ అనేది చొరబడి మన సమాచారాన్ని తరకరిస్తుందని చెప్పేసి చెప్పిండు. సో హెర్మిట్ అంటే ఒక స్పైవేరు. ఇట్లా మన ప్రశ్న ఏమొస్తుందంటే ఇటీవల తరచుగా వార్తల్లో ఉన్న హెర్మిట్ పదం అనేది దీనికి సంబంధించింది. కంప్యూటరు లేదా స్పైవేరు, ఇంకేదో కోవిడ్ వ్యాక్సిన్, ఇంకేదో వస్తుంది. సో ఏంటి అంటే అది ఒక స్పైవేర్. అది పెగాసస్ ఎట్లా స్పైవేరో ఇది అట్లా స్పైవేరు. ఇది మొబైల్స్ మీద అటాక్ చేస్తుంది. ఈ పెగాసస్ మనకు అలా డిస్కస్ చేస్తే మనం ఆల్రెడీ, అది 0 క్లిక్ అటాక్. నువ్వు ఎటువంటి క్లిక్ చేయకున్నా, SMS రాకున్నా అది అటాక్ చేస్తుంది. ఇది 0 క్లిక్ కాదు. నీకు మెసేజ్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తే, కాల్స్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా ఈ హెర్మిట్ అనే స్పైవేర్ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయి నువ్వేం చేస్తావో అది అదే చేస్తుంది, నువ్వేం చూస్తావో అది కూడా అదే చూస్తుంది. రైట్. ఇది మనకి హెర్మిట్ అండి. నెక్స్ట్ డాక్ కర్మయోగి.
ఇదేంటిదంటే డాక్ అంటే మనకి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడము, అది డాక్ కర్మయోగి యొక్క ఉద్దేశము. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. సో టైం సేవ్ చేస్తుంది, ఫిజికల్గా వెళ్ళి క్లాసెస్ చెప్పడం కంటే ఇట్లా వెళ్ళడం అని చెప్పేసి ఈజీగా ఉంటుందని. సో మనకి కర్మయోగి అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి మెరుగైన శిక్షణ ఇవ్వడము ఆన్లైన్ ద్వారా. మినిమం గవర్నమెంటు, తక్కువ గవర్నమెంట్తోని. సో ట్రైనింగ్ ఇవ్వాలంటే టీచర్స్ ఉండాలి, ఇక్కడ అది అవసరం లేదు. మినిమం గవర్నమెంటు, మ్యాక్సిమం గవర్నెన్సు, తక్కువ ప్రభుత్వము ఎక్కువ పరిపాలన అనే లక్ష్యం ఆధారంగా కర్మయోగి స్కీమ్ పనిచేస్తుంది. డాక్ ఉంది కాబట్టి మెయిన్గా ఇది ఓన్లీ ఫర్ పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ అభ్యాస్ అండి. ఒక క్షిపణి పేరు ఇటీవల వార్తల్లో ఉంది మనకి, అభ్యాస అని చెప్పేసి. వాట్ ఈస్ ద అభ్యాస అన్న ప్రశ్న వస్తుంది. సో ఒకటి ఆప్షన్ ఏంటిదంటే ఇది అభ్యాస అంటే నేర్చుకోవడంకి సంబంధించి అట్లా ఉంటుంది, క్షిపణి అని చెప్పేసి. సో మనకి ఆన్సర్ క్షిపణి. దీన్ని డిఆర్డిఓ తయారు చేసింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము, ఇండియన్ నేవీ కోసము దీన్ని టెస్ట్ చేసింది. దీన్ని హీట్ అని చెప్పేసి పిలుస్తాం. హై ఎక్స్పాండేబుల్ ఏరియల్ టార్గెటు, ఎక్కువ ఎత్తుకు వెళ్ళి వాళ్ళ శత్రు క్షిపణిని ధ్వంసం చేస్తుంది. హై ఎక్స్పాండేబుల్ ఏరియల్ టార్గెటు. సో దీనికి ఇంకొక పేరే అభ్యాసం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ క్యాప్ స్టోన్, ఇది మనకి వార్తల్లో ఉంది. ఇది ఒక బుల్లి ఉపగ్రహము, ఓన్లీ 25 kg ఉంటుంది. నాసా ప్రయోగించింది చంద్రుని మీదకి. ఎందుకంటే ఈ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేయాలి, ఏ కక్షలో ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మూన్ దగ్గర ఈ క్యాప్ స్టోన్ని పంపింది. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి, ఎక్కడంటే చంద్రుని దగ్గర. సో ఏ కక్షలో ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉంటుందని చెప్పి, స్థిరంగా ఉంటుంది కదలకుండా అని చెప్పేసి ఈ క్యాప్ స్టోన్ అనే బుల్లి ఉపగ్రహము టెస్ట్ చేస్తుంది. సో మనకిది మూన్ మీదకి పంపిన నాసా ఉపగ్రహమే క్యాప్ స్టోన్ అని చెప్పేసి. ఇది పంపింది మనకి న్యూజిలాండ్ నుంచి పంపిందండి, అంటే గవర్నమెంట్ సంస్థనే అది. ఇంకోటి మనకి ఫేమస్ ఏంటిదంటే సో ఆర్ను హెమ్, ఇది మనకి వార్తల్లో ఉంది. ఆర్ను హెమ్ స్పేస్ సెంటర్, ఇది ఆస్ట్రేలియాలో ఉంటుందండి. ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో నాసా దీని నుంచి ఒక ఉపగ్రహాన్ని పంపింది. ఇది మనకి ఇంపార్టెన్స్. ఒక ప్రైవేటు వాణిజ్య అంతరిక్ష కేంద్రం ఇది. నాసా తొలిసారిగా అమెరికా బయట, యుఎస్ఏ బయట ప్రైవేటు ఒక వాణిజ్య స్పేస్ సెంటర్ నుంచి ఒక ఉపగ్రహాన్ని పంపింది, వెరీ ఫస్ట్ టైం. ఇది పంపింది మన న్యూజిలాండ్గా, అంటే ఇది గవర్నమెంట్ సంస్థ. ఇస్రో గవర్నమెంట్ సంస్థ. ధృవ స్పేస్ లేదా అగంతర స్పేస్ అని చెప్పేసి స్టార్ట్సప్ ఉన్నాయి, అవి ప్రైవేట్ సంస్థలు. అవి స్పేస్లలో ప్రైవేట్ సంస్థలు ఇన్ ఇండియా. ధృవ మన హైదరాబాద్దే. ఈరోజు ఆ పిఎస్ఎల్విసి 53ని పంపిస్తుంది, అందులో ఒక ఉపగ్రహము మన ధృవ కూడా పంపిస్తుంది, అందులో ప్రైవేట్ సంస్థ అది. స్కై రూట్ ఒక ప్రైవేట్ సంస్థ, అట్లనే ఆర్ను హెమ్ ఒక ప్రైవేట్ సంస్థ. ఇటువంటి ప్రైవేట్ సంస్థని వెరీ ఫస్ట్ టైం నాసా వాడుకున్నది ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో ఆస్ట్రేలియా యొక్క ఫస్ట్ వాణిజ్య ప్రయోగము ఇదే. అమెరికా యొక్క తొలి అమెరికా బయట ప్రయోగం కూడా ఈ ఆర్ను హెమ్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సమ్మిట్, నాటో సమ్మిట్ అండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ సంస్థ అనేది సో మనకిది బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి. ఈ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయినాక అమెరికా వర్సెస్ రష్యా రెండు కొత్త శక్తులు పుడతాయి. అంతకుముందు బ్రిటన్ ఆధిపత్యం ఉండేది. సో 45లో అయిపోయిన తర్వాత అమెరికా రష్యా వస్తుంది. అమెరికా రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది, ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్పేసి దాన్ని పిలుస్తాం, కోల్డ్ వారు. ఆ కోల్డ్ వార్ని తట్టుకునేందుకు ఈ అమెరికా అనేది ఈ నాటోని ఏర్పాటు చేస్తుంది 1949లో. వాషింగ్టన్ ఒప్పందం ద్వారా ఈ నాటో అనేది వస్తుంది. దీని సమ్మిట్ అనేది స్పెయిన్ యొక్క రాజధాని స్పెయిన్లో మాడ్రిడ్ ఉంటుంది. ఈ మాడ్రిడ్లో జరిగింది. థీమ్ ఏంటి? ఇక్కడ థీమ్ అంటే ఏమీ లేదు, కానీ నాటోలో ఉన్న 30 దేశాల యొక్క ఉమ్మడి రక్షణ అనేది చేపడుతుంది నాటో.
ఇందులో ఆర్టికల్ 5 ఉంటుంది. ఆర్టికల్ 5 అంటే ఏంటంటే ఈ 30 దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి చేసినా నాటో మీద దాడిగా భావించి అన్ని దేశాలు వెళ్ళి ఆ దేశానికి అగెనిస్ట్‌గా ఫైట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ గిట్ట నాటోలో సభ్యత్వం ఉంటే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది. అప్పుడు నాటో వెళ్ళి రష్యాకి అగెనిస్ట్‌గా ఫైట్ చేస్తది. అటువంటి ఆర్టికల్ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకరి కోసము అందరూ, అందరి కోసము ఒకరని చెప్పేసి ఆ సూత్రం ఆధారంగా నాటో పనిచేస్తది. ఇది మిలిటరీ రక్షణ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 30 ఉంటాయి. అయితే మనకి ఈ సమ్మిట్‌లో ఇది 48th సమ్మిట్ ఇది. సమ్మిట్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సో, మనకి ఫిన్లాండ్ అనేది అండ్ స్వీడన్ ఇవి నాటోకి అప్లై చేసుకుంటే సో, తొలి స్టెప్ అనేది అయిపోయింది. ఆమోదించినయి. ఇది ఎందుకు మనకి వార్తల్లో అంటే మరి 32 కాలేదు ఇంకా. సో, ఓన్లీ మెంబర్ స్టేట్ హోదా ఇవ్వలేదు. ఇంకా దీనికి స్టెప్స్ ఇంకా ఉంటాయి. సో, ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. ఫిన్లాండ్, స్వీడన్‌కి ఆమోదించిండ్లు. ఇది ఎందుకు వార్తల్లో అంటే ఇన్ని రోజులు ఫిన్లాండ్, స్వీడన్ అప్లై చేసుకుంటే టర్కీ అనేది అడ్డగించింది. నాటోలో మెంబర్ స్టేట్‌గా చేరాలి అంటే 30 దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది. టర్కీ అపోజ్ చేస్తది ఇన్ని రోజులు. ఎందుకు అంటే ఈ టర్కీలో ఒక స్థానిక తిరుగుబాటుదారులు ఉంటారు. మిలిటెంట్స్ వాళ్ళు కుర్దు అని చెప్పేసి పిలుస్తాం. మన ప్రశ్న వస్తది కుర్దు మిలిటెంట్ దాడి అని చెప్పేసి మనకు తరచుగా వార్తల్లో వస్తది. ఈ టర్కీ ప్రభుత్వం మీద వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ ఫిన్లాండ్, స్వీడన్ సపోర్ట్ చేస్తున్నాయని చెప్పేసి టర్కీ ఇన్ని రోజులు వీటి సభ్యత్వాన్ని వ్యతిరేకించింది. బట్ మనకి ఈ సమ్మిట్లో అంగీకరించింది. ఎందుకు అంటే ఫిన్లాండ్, స్వీడన్స్ ప్రమాణం చేసిండ్లు. మేము కుర్దు వాళ్ళకి సపోర్ట్ చేయము, వాళ్ళకి అగెనిస్ట్‌గా ఫైట్ చేస్తామని చెప్పేసి టర్కీకి హామీ ఇస్తే ఆ టర్కీ అనేది ఒప్పుకున్నది కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళకి మెంబర్ స్టేట్ వచ్చినట్టే. ఇంకొంచెం వీళ్ళకి ఉంటుంది. నాటో అధ్యక్షుడిగా మనకి కరెంట్ అఫైర్స్ చూస్తే ఇంకా నాటో ఇటీవల వార్తల్లో ఉంది. సో, స్టిలెన్బర్గ్ అని చెప్పేసి రెండవసారి నియామకమైండు. స్టిలెన్బర్గ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నాటో ఇటీవల వార్తల్లో ఉంది. కోల్డ్ రెస్పాన్స్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ అండి ఇది. సో, కోల్డ్ రెస్పాన్స్ మనకి వార్తల్లో ఉంది. ఏంటిదంటే ఇది నార్వేలో జరిగింది. సో, నార్వేల మీద దాడి చేస్తే గిట్ట ఎలా స్పందించాలి నాటో దళాలని చెప్పేసి నార్వేకు, నాటోకి మధ్య జరిగిన ఒక ఉమ్మడి ఎక్సర్సైజే కోల్డ్ రెస్పాన్స్. అట్లనే స్విఫ్ట్ రెస్పాన్స్ అని ఉంటుంది. సో, ఇవి కూడా నాటో దేశాలకి జరిగిన ఒకానొక ఎక్సర్సైజెస్. ఇది మనకి నాటో గురించి. ఇంకోటి ఈ పోలాండ్‌లో అమెరికా యొక్క శాశ్వత సైనిక కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి దీంట్లో అనౌన్స్‌మెంట్ చేసిండ్లు. మా ఉమ్మడి శత్రువు ఎప్పటికైనా రష్యా అని చెప్పేసి కూడా నాటో సమ్మిట్లో బహిరంగంగా రష్యా పేరు వాడిండ్లు ఉమ్మడిగా. సో, మనకి మొత్తం 3 ఉన్నాయి. ఒకటి ఫిన్లాండ్, స్వీడన్ని మెంబర్ స్టేట్‌గా ఆహ్వానిస్తున్నారు. టర్కీ ఒప్పుకున్నది. సెకండ్‌ది పోలాండ్‌లో అమెరికా యొక్క సైనిక కార్యాలయం అనేది శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా ఉమ్మడి శత్రువు రష్యా అని చెప్పేసి వీళ్ళు బహిరంగంగా అనౌన్స్‌మెంట్ చేసిండ్లు. లాస్ట్‌ది మన మోడీ ఈ G7 సమ్మిట్ నుంచి జర్మనీలోని ఎల్మౌలో జరిగింది కదా, ఎల్మౌ అని చెప్పేసి ఆల్ఫ్రాజర్లో ఉంటుంది. G7 నుంచి రాంగా ఇండియాకు రాకుండా మధ్యలో దుబాయ్లో దిగిపోయిండు UAEలో. ఎందుకు అంటే ఆ మాజీ అధ్యక్షుడు మనకి షేక్ ఖలీఫా బిన్ అని చెప్పేసి ఉండే చనిపోయిండు. ఈయన ప్లేస్లో షేక్ మహమ్మద్ బిన్ వచ్చిండు. ఈ షేక్ మహమ్మద్ బిన్కి కంగ్రాచులేషన్స్. షేక్ ఖలీఫా ఫోటోకి దండా వేసి సంతాపం చెప్పడం రెండు ఒకేసారి చేస్తాడు. ఇటు ఫీల్ అవుతాడు, ఇటు హ్యాపీ అని చెప్పేసి రెండు చేస్తాడు. ఇది ఓన్లీ పర్సనల్ విజిట్ అండి, ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. సో, మనం దుబాయ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. మనము ముస్లిం కంట్రీ అదంతా ఏమీ లేదు, మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. దుబాయ్ ఖలీఫా చనిపోయినప్పుడు ఫస్ట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎవరు, జయశంకరు ఇండియాలో ఉన్న దుబాయ్ కార్యాలయం వెళ్ళి సంతాప సభని కండక్ట్ చేస్తాడు. ఇటీవల మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మే మాసంలో వెళ్ళిండు, సంతాపం వ్యక్తం చేసిండు. ఓన్లీ సంతాపం కోసమే వేయండు. మోడీ కూడా ఓన్లీ సంతాపం కోసమే పోయిండు. ముగ్గురు విదేశాంగ శాఖ మంత్రి, ఉపరాష్ట్రపతి, దేశం రెండవ పౌరుడు అండ్ ప్రధానమంత్రి, దేశ నాయకుడు కూడా వెళ్ళిండు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిట్వీన్ ది ఇండియా అండ్ UAE, రైట్. మనకి UAE ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మనకి విదేశీ వాణిజ్యంలో 3వ స్థానంలో ఉంది. ఇంకా చూస్తే మనకి 1 మే నుంచి
ఇది ఎఫ్టీఏ అనేది ఒప్పందం అనేది అమల్లో వచ్చింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా ఫస్ట్ టైం రత్నాలు అండ్ ఆభరణాలు మనం ఎక్స్పోర్ట్ చేసినాము. వాళ్ళు డ్యూటీ సుంకం అనేది మనకి విధించలేదు. సో వెరీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఐఐటి అనేది మనం దుబాయ్లో కట్టబోతున్నాము. సో ఇది ఇంకా మనకి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మనకి కూడా దుబాయ్తోనే ఉన్నది. అదే ఆస్ట్రేలియా చూస్తే సిఈటిఏ ఉంటుంది, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇక్కడ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంకా ఒక తెలంగాణ అంశాలు ఒక 3 ఉన్నాయి. ఆపరేషన్ ముస్తాక్ అని చెప్పేసి ఈ వీధి బాలలు కానీ లేకుంటే మానవ అక్రమ రవాణా ద్వారా బయటకు వచ్చిన పిల్లలు కానీ భిక్షగాళ్ళు కానీ వాళ్ళందరినీ జాడ కనుక్కోవడం అని చెప్పేసి దాని యొక్క ఆపరేషన్ ముష్కాన్ యొక్క లక్ష్యము. సో ఆపరేషన్ ముష్కాన్ మనకి ఇది 8వదండి జరిగేది. ఇంకోటి ఈ టీ హబ్ 2.0 మనం డిస్కస్ చేసినాం, బట్ నిన్న మళ్ళీ పేపర్లో కొంచెం ఎక్కువ ఇచ్చిండు. ఆ ఎక్కువ అనేది ఇక్కడ ఏమీ లేదు, మళ్ళీ అదే సేమ్ ఉంటుంది మ్యాటర్ అనేది. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఈ తెలంగాణలో ఏదో ఉంది కరెంట్ అఫైర్స్ ఒకటి. సో అది చదువుకోవచ్చు, ఈజీగానే అర్థమవుతుంది. రైట్, ఇది మనకి 29th and 30 కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.